దేవాని సన్నిధిలో నే చేరి ఉండగా నార్తధ్వని వినుమా, నన్ను ఆదరించుమా. దేవాని సన్నిధిలో నే చేరి ఉండగా నార్తధ్వని వినుమా, నన్ను ఆదరించుమా. దీనుడనై నేను మొరలిడుచుండగా నా దీన ప్రార్థన ఆలకించు దేవా. దీనుడనై నేను మొరలిడుచుండగా నా దీన ప్రార్థన ఆలకించు దేవా. దేవాని సన్నిధిలో నే చేరి ఉండగా నార్తధ్వని వినుమా, నన్ను ఆదరించుమా. దేవాని సన్నిధిలో శోధన ఘడియలు నన్ను బంధించగా, వ్యాధి బాధలు నన్ను వెక్కిరించగా, శోధన ఘడియలు నన్ను బంధించగా, వ్యాధి బాధలు నన్ను వెక్కిరించగా, ఒంటరి వాడనై విలపించుచుండగా ఓదార్చువారే కానరాకుండే. ఒంటరి వాడనై విలపించుచుండగా ఓదార్చువారే కానరాకుండే. దేవాని సన్నిధిలో నే చేరి ఉండగా నార్తధ్వని వినుమా, నన్ను ఆదరించుమా. శ్రమలు వలయంలా నన్ను చుట్టి ముట్టగా, వేదన బాధలే నన్ను వెక్కిరించగా, శ్రమలు వలయంలా నన్ను చుట్టి ముట్టగా, వేదన బాధలే నన్ను వెక్కిరించగా, నా స్థితి గమనించి నన్ను ఆదరించి నీ కృపతో నన్ను కరుణించినావు. నా స్థితి గమనించి నన్ను ఆదరించి నీ కృపతో నన్ను కరుణించినావు. దేవాని సన్నిధిలో నే చేరి ఉండగా నార్తధ్వని వినుమా, నన్ను ఆదరించుమా. ఆర్థిక బాధలు నన్ను కృంగదీయగా, ఆత్మీయులందరూ దూరమైపోయెను. ఆర్థిక బాధలు నన్ను కృంగదీయగా. యేసు ప్రభు వారు 3 పర్యాయాలు ఆయన ఏడ్చాడు, దైవ కుమారుడు కన్నీళ్లు కార్చాడు.
ఒకసారి మనం చెప్పుకోవాలంటే యెరూషలేము ప్రజల కోసం ఒకసారి వ్యక్తిగతమైన ప్రేమ ఆప్యాయతలు పంచే ఓ కుటుంబం కోసం, వారిలో ప్రత్యేకించి లాజరు కోసం యేసుప్రభువు వారు ఏడ్చాడు. ఆఖరిగా గెత్సెమనే తోటలో ఏడ్చెను అని రాయబడి ఉన్నది. యేసునందు విశ్వాసముంచి రక్షించబడిన విశ్వాస సమూహమా, విశ్వాస సంఘమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా ప్రియ అక్క చెల్లెళ్ళు, నా ప్రియ దేవుని పిల్లలైన మీలో అనేక మంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహకరంగా ఈ ఛానల్ ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నా. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి గత ఎపిసోడ్స్లో యేసయ్య 3 పర్యాయాలు ఏడ్చడం నేర్చుకున్నాము. ఇప్పుడు ఎపిసోడ్లో నేర్చుకోబోతుంది ఏంటంటే విశ్వాసం గురించి యేసుప్రభువు వారు ఒకసారి ఒకే మాటను 5 పర్యాయాలు, ఒకే మాటను 3 పర్యాయాలు పలికాడు. వాటిల్లో చాలా ప్రధానమైన విషయం, మనకు ఉపయుక్తమైనది, యేసునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే చెప్పండి హల్లెలూయా. మళ్ళొకసారి చెప్పండి, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. మంచిది, అరాకొర సౌండ్తో చెప్పగలిగారు. దాని గురించి ఇప్పుడు ప్రసంగం చెప్పబోతున్నాను. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు సన్నగిల్లిపోడు, అనగా భయపడడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ధైర్యవంతుడుగా ఉంటాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన విశ్వాస జీవితాన్ని బ్రద్దలైపోయేటట్టు చేసుకోడు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు చిన్నదానికి పెద్దదానికో భయపడాడు. పిరికివాడిలా ఉన్నాడు, ధైర్యవంతుడు వలె. ఎలా ఉంటాడురా? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉన్నట్టు ధైర్యవంతుడులా ఉంటాడు. మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్తలో ప్రభువైన క్రీస్తునాథుడు 6వ అధ్యాయంలో 30వ వచనంలో మొట్టమొదట ఆయన పలికిన ఈ మాటను మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన యెడల, ఏమయ్యా నీ వస్త్రాల గురించి, నీ ఆహారం గురించి ఎందుకు నువ్వు చింతిస్తున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే కొన్నిటికి ఊరికినే బాధపడతా ఉంటారు. కొంతమంది విశ్వాస సమూహమే, వారు విశ్వాసులే, చిన్నదానికి చిన్న వాటికి కూడా కుమిలిపోతూ ఉంటారు. చిన్న వాటికి కూడా వారి విశ్వాసాన్ని కోల్పోయే రీతిలో చింతపడుతుంటారు. దేవుడు ఎందుకు నాకే ఇలా చేస్తున్నాడు, నాకే ఇలా దేవుడు చేయాలా? అసలు దేవుడికి నా మీద ప్రేమ ఉందా? అసలు దేవుడి దగ్గర న్యాయమే? ఎన్ని మాటలు అంటాము, నోరే కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. యేసు ప్రభువు వారు చింతించుచున్న జనా సమూహమును చూసి మాట్లాడుతున్నాడు. ఏరా బాబు, విశ్వాసం ఉంచిన వాళ్ళే కదా మీరు. ఎవరు మీరు? విశ్వాసులే కదా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే కదా, దేవుని నమ్మినోళ్ళే కదా. దేవుడు ఒక్కసారి అదిగో ఆ అడవి గడ్డి పూలు చూడు ఎలా ఉన్నాయో. అబ్బా ప్రభువా, భలే అందంగా ఉన్నాయి, భలే అలంకరించబడ్డాయి. ఒరే, కాసేపట్లో అవి తెగ నరకబడి ఎండిపోయిన తర్వాత పొయ్యిలో వేసే అడవి గడ్డి పూల అందమే అంత ఉంటే, నువ్వు దేవునికి ఇష్టురాలిగా ఉన్న నువ్వు ఎంత బాగుండాలా చెప్పాలి? ఎంత బాగుండాలి నువ్వు? ఇంకోటి తెలుసా మీకు? నేను మొన్న టిడ్కోలో ఒక మాట చెప్పిన, విశ్వాసము అనేది
దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట, దైవ చిత్తము నెరవేర్చుట. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దైవ చిత్తము నెరవేర్చిన వారు అని అర్థమట. తెలుసా మీకు ఇది? తెలుసా? విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మటం అనేది దైవ చిత్తం నెరవేర్చుటే ఈక్వల్ గా సమానం. ఏంటంటే దైవ చిత్తం నెరవేర్చుట, దైవ కార్యం నెరవేర్చుట అని అర్థం. విశ్వసించుట, దైవ కార్యం నెరవేర్చుట అంటే దేవుని చిత్తం ఏందో అది నెరవేర్చేవాడు మాత్రమే విశ్వసిస్తాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడు విశ్వాసం ఉంచుడు. ఆది నుంచి మనం చూసినట్లయితే, ఆదిలో అబ్రహామును మనం గమనించినట్లయితే, అబ్రహాము ఆది నుండి అంటే ప్రారంభం నుండి, ఆది అనగా ప్రారంభం నుండి అబ్రహాం ఎలా ఉన్నాడు అని అంటే ప్రతి అడుగులో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అంటే ప్రతి అడుగులో దైవ చిత్తం నెరవేర్చడానికి సంసిద్ధుడై ఉన్నాడు అబ్రహాము. నువ్వు ఉన్నావా? బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసము అనేది మనకు దేవుని నమ్మిన బిడ్డలు అనబడిన వారికి అలంకారము. విశ్వాసం ఏంటో తెలుసా? అలంకారము. ఒకటి గుర్తుంచుకోండి ఈ మాట. విశ్వాసమే మనకు అలంకారం, విశ్వాసమే మనకు ఆయుధం, విశ్వాసమే మనకు అందము, అలంకారము, ఆయుధం. విశ్వాసమే మనకు గొప్ప జయం. విశ్వాసము గొప్ప జయం అని ఎందుకు అన్నాను అంటే, జయం అనొచ్చు, అనను జయం అనను నేను, సింపుల్గా గొప్ప జయం అంట. ఎందుకు తెలుసా? విశ్వాసము ఉన్నవాడు దైవ చిత్తం నెరవేర్చేవాడు కాబట్టి వాడికి అసలు అపజయాలే ఉండవు. ప్రతి విషయంలో జయమే. యెహోషాపాతు కృంగిపోతున్నాడు, ఎక్కడ నాకు అపజయం వచ్చిద్దా అని. హిజ్కియా రాజు కృంగిపోతున్నాడు, ఎక్కడ మరణ పలక మీదకి వెళ్ళిపోయి చచ్చిపోతానా అని. హిజ్కియా రాజే ఇంకొక పర్యాయము, ఎక్కడ శత్రు బలం ముందు నేను ఓడిపోతానా అని కృంగిపోయాడు. ఇలాంటి రాజులు దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన శత్రు బలమును మించిపోయిన బలాన్ని సంపాదించుకున్నారు. అంటే విశ్వాసం ఎంత శక్తివంతమైందంటే నువ్వు ఊహకందనటువంటి గొప్ప జయాన్ని ఇచ్చేది విశ్వాసం. ఈ రోజుల్లో అటువంటి విశ్వాసము అందరికీ లేదు. ఇక్కడ అంటున్నాడు యేసుప్రభువు వారు, ఏమన్నాడు? ఒకసారి మనం చదివిన వాక్యాన్ని మరలా 1-2 సార్లు చదివిస్తా ఈరోజు, గుర్తుంచుకోండి. చూసావక్క ఎంత స్పీడ్గా చదువుతున్నారు? వెరీ గుడ్. నేడుండి రేపు పొయ్యిలో, అంటే నేడున్న అడవి గడ్డి గురించి చెప్తున్నాడు, ఆ గడ్డి పూల గురించి చెప్తున్నాడు. నేడుండి రేపు ఎక్కడ ఉంటుంది? అది ఈరోజు అలంకరణగా ఉన్నది. నా ఆత్మీయ బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి, ఈరోజు టెంపరీ అలంకరణ చూసి నువ్వు దిగులు పడబాక, నువ్వు చింతించబాక, నీకేదో లేదని చెప్పేసి బాధపడబాక. ఒకటి గుర్తుంచుకో, అరే అడవి గడ్డి పూల అందం చూసి ఎందుకు నీకు నువ్వే కృంగిపోతావు అనగా, లోకంలో కొంతమంది మనుషులు ఉంటారు, మన ఎదుటిగా కొంతమంది మనుషులు ఉంటారు. మన ఎదుటి వీధిలో ఉండొచ్చు, మన ఇంటి పక్కన ఉండొచ్చు, మన ఇంటి ఎదురుగా ఉండొచ్చు. ఆ మనుషుల యొక్క టిప్పు టాప్ను చూసి నువ్వెందుకు కుంగిపోతున్నావు? కొద్ది రోజులు ఓపిక పట్టరా బాబు, కొద్ది రోజు పట్టమ్మా, తర్వాత బతికేందు బయటకు వచ్చింది. ఎంత హంగు ఆర్భాటం, వాళ్ళ కార్లు, వాళ్ళ బుల్లెట్లు, వాళ్ళ అది ఇది బంగారం ఇంగారం ఏమైపోయింది అయ్యా, మొత్తం పోయినాయి అయ్యా. మరి ఇప్పుడు ఎట్లా అన్నా అంటే, ఏమి లేదయ్యా, ఆ పెన్షన్ డబ్బుతో బతుకుతున్నా. అదేందమ్మా, కార్ల మీద కార్లు కొన్న మీరు, బంగారం మీద బంగారం ధరించే, అంటే నగల మీద నగలు రెట్టింపు కొనే మీరు, ఇల్లు వాకిలి అంత అలంకరణగా ఉన్నదే, ఎంతలో ఏమైపోయింది అంటే అంటారు, మొత్తం పోయిందయ్యా. ఏమైపోయింది? మొత్తం పోయిందయ్యా. ఏం చేశాడు? అన్ని అయ్యా పనికి మళ్ళీ ఆటల్లో పెట్టయ్యా, గుర్ర పందాలంట, అయ్యంట ఈ అంట పెట్టి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయి ఇదిగో ఇక్కడ రేకుల ఇంట్లో మా పెన్షన్ డబ్బులతో బతుకుతున్నామయ్యా. ఓరు నాయను, ఇలా చూస్తే అప్పట్లో ఓరు బాబు ఏంది ఇట్టున్నారు,
వీళ్ళ గర్వం ఏంటి, వీళ్ళ అహం ఏంటి, వీళ్ళు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, దైవ కుమారులు దేవుని పిల్లలు అనే, అసలు దేవుని పిల్లలు అంటే కనీస ప్రేమ మర్యాదలు కూడా ఆప్యాయతలు కూడా వీరికి లేవే అనుకున్న దినాలు కొన్ని సంవత్సరాలకు గతించిపోయి ఈ దేవుని పిల్లలు హెచ్చించబడ్డారు శాశ్వతమైన ఆశీర్వాదాలతో. ఈ దెయ్య పిల్లలు అడవి గడ్డి పువ్వు వల్లే ఉంటారు. దెయ్య పిల్లలు శరీర సంబంధమైన వ్యక్తులు ఏమైపోయారు అంటే కనీసం బ్రతకటానికి కూడా నిలువ నీడ లేకుండా ఉన్నారు. అందుకే బిడ్డలారా, యేసునందు ఉంచిన విశ్వాసం నీలో ఎప్పుడు వ్యర్థం కాదు. యేసయ్య పట్ల మీకు ఉంచిన విశ్వాసం ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ వ్యర్థమై పోనే పోదు. సహనం ఉండాలి మనలో, ఓర్పు ఉండాలి మనలో. ఇక్కడ అడవి గడ్డి పూలు చూసి వాటి అందాన్ని చూసి మురిసిపోబాక. చాలా మంది లోకంలో మనుషులు అడవి గడ్డి పూలు వలె ఉంటారు. తెల్లవారితే ఏమైపోతారు తెలియదు వాళ్ళు. నీ జీవితం కూడా హంగు ఆర్భాటాలను చూసి మురిసిపోబాక. ఎందుకు తెలుసా? శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. టెంపరీ ప్రేమ కాదు దేవునిది, టెంపరీ లవ్ కాదండి, పర్మనెంట్ లవ్. సరే, ఎలా ఉంది దాని ప్రేమ అంటే, నిన్ను ఎలా ప్రేమించాడు ఇంటికి వెళ్ళినప్పుడు, ఎంత ప్రేమ ఆప్యాయతలు. ఏం గుర్తులేవు అంటే, దయచేసి దేవుడు నన్ను క్షమించుగాక, ఇది నా ఘనత కోసం నేను చెప్పట్లా. ఆ పరిచర్య క్రమంలో నేను చేసుకుంటూ అనేకులకు వెళ్ళినప్పుడు 2-3 పెద్ద మనుషులు నన్ను పిలిచి ఈ మధ్యకాలంలో నీ గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు విన్నామన్నారు. మీకు గుర్తుందో లేదో కానీ గత కాలంలో క్రిస్టమస్ పండుగ వస్తే అనేకులకు హెల్ప్ చేసేవాడిని నేను. ఈరోజు నా దగ్గర లేదు, నేను చేయట్లే. కానీ ఎక్కడ సేవకుడు ఏ సంఘం బలహీనంగా ఉందో ఆ సంఘాన్ని పోయి బలపరిచి వచ్చేవాడిని. ఆర్థికంగా నాకు చేతనైంది ఇచ్చేవాడిని. ఈరోజు నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నా. అయినా ఆ అనుభవాలు ఎలా పొందుకున్నాను అంటే, ఆ ఫ్రూట్స్ ఎలా తిన్నాను అంటే, ఆ రోజు నేను విశ్వాసంతో చేశా దేవుడు నాకు ఇస్తాడని. ఈరోజు నా బిడ్డలు అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ సేవకుడు అన్నాడు, పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అని అంటే, ఇట్లా అంటే, నీ శ్రమ వ్యర్థం కాల, నీ బిడ్డల్ని మామూలుగా కాదు అలా పెట్టడం అనేది చాలా ఎర్లీగా నీ పిల్లల్ని పంపించగలిగావు, సెట్ చేసుకోగలిగావు. ఇది నిజంగా గ్రేట్. ఆ రోజుల్లో నువ్వు చేసిన పరిచర్య ఈరోజు నీకు ఫలాన్ని అనుభవిస్తుంది. ఆ భారం నీ మీద లేకుండా దేవుడు తీసేశాడు అన్నాడు. నిజమే బిడ్డలారా, విశ్వాసంతో చేసే ఏ పనైనా సరే గుర్తుంచుకోండి, విశ్వాసులు గుర్తుంచుకోండి, అవిశ్వాసులు కాదు, విశ్వాసులు గుర్తుంచుకోండి. ఏం గుర్తుంచుకోవాలి? మీలో ఉన్న విశ్వాసులు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకసారి దేవుని స్తుతిస్తారా? సరే, చేతులు ఎత్తారా? ఎంతమంది విశ్వాసం ఉన్నారో చూస్తాను. ఇక్కడ చేతులు ఎత్తకపోతే వాళ్ళ అవిశ్వాసే అనే కదా అర్థం. నాకు నా ఆత్మనేత్రానికి కనపడిద్ది. నువ్వు ఎట్టెత్తావా అంటే ఎట్టెత్తిన వాళ్ళ గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. అదేంటో వాక్యం చదవండి, నాకు సంబంధం లేదు. వాక్యం నేను ఎవరి గురించి, మీరందరూ బుద్ధిమంతులు, త్రిపుల్ ఎంఏలు తల్లు, నేను మిమ్మల్ని ఎవరిని అంటలేదమ్మో, మీ అందరికి వందనాలు తల్లే. నేను ఎవరి గురించి మాట్లాడను, వాక్యమే చెప్తున్నా. వాక్యములో ఏముంది, ప్రభు ఏమంటున్నాడు అదొక్కటే వినొచ్చు. అల్ప విశ్వాసులారా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే? అల్ప విశ్వాసులు అంటే ఎవరు చెప్పు, గట్టిగా చెప్పు. ఒక్కొక్కళ్ళు చెప్పండి. అరిబాబు నువ్వు చెప్పు నాయన, అక్క నువ్వు చెప్పు. అంటే దొంగలంట వాళ్ళు. సరే, ఇంక ఇటు ఎవరు చెప్తారు చెప్పండి. అనమ్మా చెప్పు, నీ పుణ్యం ఉండి చెప్పు, కొద్ది పెద్దగా చెప్పు. అరాకొర బ్యాచ్ ఇదంతా. ఓకే, ఇంకా వాక్యమే చెప్తున్నా తల్లి. ఇప్పుడు అల్ప విశ్వాసులు అనే పదాన్ని ఎందుకు ప్రభు వాడాడు? అవిశ్వాసులు అనొచ్చు కదా. ఎందుకు అల్పము అంటే వాళ్ళు విశ్వాసులే. అక్క మీరు చెప్పింది, అమ్మాయి చెప్పింది, అబ్బాయి చెప్పింది కరెక్టే. ఏంటంటే ఇది వాళ్ళు విశ్వాసులే. ఎవరిలో జయం గారా? విశ్వాసులే. కానీ ఎంతమందికి విశ్వాసులు? ఏదో
ఒక దుమ్ము వలె, ఓ ధూళి వలె విశ్వాసం. ఎందుకు దుమ్ము ధూళి అన్నది తెలుసా? ఆవగింజంత విశ్వాసం మీలో ఉండిన ఎడల అన్నాడు కదా. మరి ఆవగింజంత ఉంటే అనాల్సిన పనిలే. ఆవగింజ ఆకారం ఎలా ఉండిద్ది ఏమా? ఎలా ఉండిద్ది ఆకారం అంటే నాకు తెలియక అడుగుతున్నాను. అది అది ఎలా ఉండిద్దమ్మా? అంతే ఉండిద్దిగా. అమ్మయ్య, నా డౌట్ తీరింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవగింజలో ఈ ఎగుడు దిగుడుగా ఉంటాయమ్మా ఆవగింజలు. ఏమన్నా సొట్టపోయి నట్లు పడి ఏమన్నా ఉంటాయా? ఎందుకు ఆవగింజలు పోల్చాడు ప్రభువారు? బైబిల్లో ఆవగింజ పోలికకు గల కారణాలేంటి నీకు చెప్తా. ఆవగింజ పరిపూర్ణతకు సాదృశ్యము. చెప్పండి. ఈ అల్ప విశ్వాసులలో పరిపూర్ణత లేదు అని అర్థము. అల్ప విశ్వాసులు ఏం లేదట? పరిపూర్ణత. ఆవగింజతో పోల్చేవాడే. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంది కాబట్టి మీరు గనులే. ఆవగింజ చిన్నదే. అంటే ఆవగింజంతో కూడా వారిలో లేని విశ్వాసం. కానీ విశ్వాసులే. కానీ విశ్వాస పరిమాణం తూచినప్పుడు అది ధూళి వలె కనపడుతున్నది. ధూళి ఎందుకని ఉపయోగపడిద్దా? బట్ ఆవగింజ ఉపయోగపడతాము. ఆవ నూనె దివ్యమైన ఔషధము. ఆవాలు ఎందుకు వేస్తారు? తాలింపుల్లో కూరలు ఎందుకు వేస్తారు ఆవాలు? అమ్మా, జీర్ణావస్థ మెరుగుపరచడానిక. ఓకే, ఔషధ గుణాలు కలిగినది ఆవగింజ. ఆవగింజను ఎందుకు పోలుస్తున్నాడు? ఒకటి, పరిపూర్ణతకు సాదృశ్యము. రెండు, ఆవగింజను భూమిలో నాటినప్పుడు అది ఏ కాడకి ఎదగడానికే ఇష్టపడే తప్ప అణిచివేయబడే రీతిలో అది ఏడుందో దాని పరిమాణం ఎక్కడుందో అక్కడే ఉండిపోనది. కానీ విశ్వాస జీవితం, విశ్వాసులను చెప్పుకుంటున్న మనలో చాలా మంది ఎంత దరిద్రంగా ఉన్నారు అంటే, అరే దరిద్రం అనేది డబ్బు లేకపోవడంగా దరిద్రం. విశ్వాస సమూహానికి దారిద్ర్యం ఏంట్రా బాబు అని అంటే ప్రార్థనా జీవితం లేకపోవటం. ఎందుకు ప్రార్థనా జీవితం లేదు అని అంటే అసలు నీకు విశ్వాసం లేదు. అడవి గడ్డిని చూసి మురిసిపోయి పరిగెడుతున్నావే, సాయంత్రానికి వాడిపోయింది. రేపటికి అది పొయ్యిలో వేయబడిద్ది. నువ్వు పొయ్యిలో వేయబడటానికి పరిగెడుతున్నావా? అందుకే అల్ప విశ్వాసులారా, గడ్డిపూ అంత అలంకరణగా ఉందని ఏడుస్తున్నారే, దానికంటే నిన్నైన వారు కదా మీరు. అంటే గడ్డి పువ్వు కంటే మనం గొప్ప కాదా? చెప్పండి. యెహోషువలో విశ్వాసం లేకపోతే ఆ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యుడు ఆగిపోయేవాడా, చంద్రుడు ఆగిపోయేవాడా? ఎక్కడోళ్ళక్కడ ఈ సృష్టిని స్తంభింపచేసింది యెహోషువ ప్రార్థన. బికాజ్ ఈజ్ పవర్ఫుల్ ఫెయిత్. ఆయన యొక్క విశ్వాసం అనేది బహుశక్తివంతమైంది. నీ విశ్వాసం ఎట్ట ఉందో తెలుసా? అల్ప విశ్వాసులారా, గడ్డి పువ్వును చూసి నువ్వు మురిసిపోతున్నావు. గడ్డి పువ్వు ఏంటో కాదు, ఈ లోకంలో ఉన్న మనుషులే. తాత్కాలికమైన సంపదను చూసి, తాత్కాలికమైన అందచందాలను చూసి, తాత్కాలికమైన అలంకరణ చూసి మురిసిపోతూ అయ్యో నాకు అది లేదని బాధపడుతూ చింతపడుతున్నా ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ అక్క, జ్ఞాపకం చేసుకో. దాని గురించి కాదు నీ చింత ఉండాల్సింది. నీ విశ్వాసం నిరంతరం 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 ఎలా ఉండాలంటే ఎదుగుతూ ఉండాలా. బిడ్డ పుట్టాడు బాగుంది, మగపిల్లాడు పుట్టాడు బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు పోతున్నా ఆ బిడ్డలు ఎదుగుదల లేకపోతే తల్లి ఆనందపడిద్దా? చెప్పండి, పడిద్దా? ఎందుకు పడదు? బిడ్డ పుట్టాడుగా, ఎందుకు పడదు? చెప్పు హరిబాబు, నువ్వు కరెక్ట్గా చెప్తావు. చెప్పు, నీకు అసలు తప్పే కాదు. అవసరమైతే 3 సార్లు 3 వారాలు అన్నా తప్పులే. 3 వారాలు 3 పాఠాలు నేర్పినాయి కాబట్టి. సో బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ ఇంత అయ్యాడు, ఇక ఎదగట్లా. తల్లిదండ్రులు బాగుంటుందా లేదా? నోరుండవాళ్ళు చెప్పండి అమ్మా. అది బాగుండేది. కారణం ఏంటంటే ఆ బిడ్డ ఎదగటం లేదనే వేదన తల్లికి తండ్రికి ఉంటుంది. అరే, శరీరానుసారంగా పుట్టిన బిడ్డ గురించే నీకు అంత బాధ ఉంటే, ఆత్మానుసారమైన బిడ్డలు, తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డలు నువ్వు ఎదగటం లేదని నా తండ్రి ఏ విధంగా కన్నీరు కారుస్తున్నాడో నీ గురించి తెలుసా? ఎలా విలపిస్తున్నాడో తెలుసా?
ఒక్కటి జ్ఞాపం చేసుకో, లోకములో ఉన్న దాని కొరకు నువ్వు పరిగెడుతున్నావు, అది ఏదో ఒక రోజు హరించుకుపోయింది. లోకంలో అందాలను చూసి మురిసిపోయి పరిగెడుతుంది. నేను కూడా అందగత్తెలాగా అందగాడిలాగా ఉండాలనుకుంటున్నావా? నీ అందమంతా గడ్డి పువ్వులే వాడిపోవును. బైబిల్లో చెప్తుంది కదా, బైబిల్లో చెప్తుంది కదా, గడ్డి వలే వాడిపోను. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయో గడ్డి పువ్వులే వాడిపోవును కదా. బిడ్డలారా, గడ్డి పువ్వులే వాడిపోయే అందచందాల గురించా, గడ్డి పువ్వులే వాడిపోయే అలంకరణ గురించా, దేని గురించి అసలు నీకు చింత? దేవుని కంటే నీకు ఎందుకు ఎక్కువ అయిపోతుంది ఏదైనా? లోకంలో ఉన్నది నాకు ఎక్కువ 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 అనుకుంటే ఎతలో చూసావో, అసలు అదే నీకు దక్కకుండా పోయిద్ది. ఎందుకు తెలుసా? అది ఎండిపోయిద్ది, పొయ్యిలో పడేయబడి. దేవుడు చెప్పాడా, నేను చెప్పానా? అజయ్ బాబు నేను చెప్పలా, నన్ను అనొద్దు. ఎవరు చెప్పారు? ఎండిపోయేటి గురించి కాదు, శాశ్వతమైన దాని గురించి నీకు ఉండాల్సిన దిగులు. ఆత్మానుసారమైన జీవితంలో జీవించే వారికి యేసుక్రీస్తు వైపు చూస్తూ, ఉన్నతమైన పిలుపును బట్టి క్రీస్తు వైపు చూస్తూ పందెపు పరిగలో ఏం చేస్తాడా? ఓపికతో పరిగెడతాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదవండి ఒకసారి. 12వ అధ్యాయం ప్రారంభం నుండి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమోలే మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యో ఎవరండి? ఏం చేయాలి మనం? లోకములో ఉన్న అలంకరణ గడ్డి పువ్వు ఎండిపోయితే రేపు పొద్దున అగ్నిలో వేయబడింది, పొయ్యిలో వేయబడింది. దాని గురించి కాదు, గడ్డి పువ్వు మీద కాదు నీ చూపు ఉండాల్సింది. గడ్డి పువ్వు అలంకరించుకుని అలంకరణ మీద కాదు నీ చూపు. విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించు. ఎవరి వైపు చూడాలి మనం? ఎందుకు చూడాలి అమ్మా? ఎందుకు చూడాలి యేసు వైపు అంటే, యేసునందు నువ్వు విశ్వాసం ఉంచావు కనుక. యేసునందు విశ్వాసం ఉంచిన నీవు యేసు వైపు చూడక గడ్డి పువ్వు వైపు ఎందుకు చూస్తున్నావు? గడ్డి పువ్వు యొక్క అలంకరణ వైపు ఎందుకు చూస్తున్నావు? దేవుడు నీకు మంచి శరీర దారుఢ్యాన్ని ఇచ్చాడు, మంచి అందం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందం అంటే బాగా పొడుగు ముక్కు, పెద్ద పెద్ద కాళ్ళు అంటే లోకానుసారమైన అందం కాదు, ఆరోగ్యమే అందం. నల్లగుంటే అందం లేదు నాకు అని ఏడవద్దు. నువ్వు నల్లగుండా, తెల్లగుండా, పొట్టుగుండా, పొడుగుండా అని ఆరోగ్యమే నీ అందం. బిడ్డలారా, పౌలు భక్తుడు చెప్తున్నాడు, అక్కడ యేసయ్య చెప్పాడు అల్ప విశ్వాసులారా అని. అల్ప విశ్వాసులు ఎవరు అని అంటే గడ్డి పువ్వు చూసేవాళ్ళు. కానీ విశ్వాస సమూహం ఎటువైపు చూడాలి? మరి నువ్వు ఎటు చూస్తున్నావు? ఏం చెప్తున్నావా? దేవుడు నిన్ను దీవించును గాక. ఎటు చూస్తున్నాం మనం? నిజాలు చెప్పండి. మీరు ఎటు చూస్తున్నారు చెప్పానా? మీరు కాదమ్మో, మళ్ళీ వీళ్ళని చెప్పుకుంటున్నారు, మీరే. వీళ్ళందరూ బుద్ధిమంతులే. ఎటు చూస్తున్నాం మనం అని అంటే, లోకములో ఉన్న సంపద చూస్తున్నాం, లోకములో ఉన్న అందచందాలను చూస్తున్నాం, లోకములో ఉన్న టెంపరీ లైఫ్ని గురించి చూస్తున్నాం. అరే నిజమైన లైఫ్ నీకు తెలుసా? ఈ లోకంలో నేను ఇల్లు కట్టినా, నువ్వు ఇల్లు కట్టినా, నేను పొలాన్ని కొన్నా, నువ్వు పొలాన్ని కొన్నా, నేను పంట వేసినా, నువ్వు పంట వేసినా ఒకటే. మార్పు ఏమి ఉండిద్దా? నేను వరేసాను అక్క, నువ్వు కూడా వరేసావు, ఒకటేనా? ఇత్తనం ఒకటే వేసావు, ఒకటే కదా, పంట ఒకటే కదా, అవునా కదా? నేను గులాబీలు పెట్టాను, నువ్వు కూడా గులాబీలు పెట్టావు, ఒకటే కదా పంట. కానీ విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించి యేసు వైపు చూసేవాడి యొక్క నేత్రమును బట్టి, విశ్వాసమును బట్టి కలిగే ఫలం ఎంత గొప్పదో తెలుసా? పరలోకములో వజ్ర వైడూర్యాలతో, బంగారముతో పొదగబడినటువంటి గృహాలను దేవుడిని గిఫ్ట్గా ఇస్తాడు. అది అందరికీ రాదు, లోకంలో ఉన్న ప్రతి మనిషికి రాదు. కేవలం యేసు వైపు చూసేవారికి మాత్రమే ఆ బహుమతి. సో నువ్వు గడ్డి పువ్వు వైపు చూడాలా, యేసు వైపు చూడాలా? నిజాలు చెప్పండి. యేసు వైపు చూస్తే ఆదివారం మానేయవు,
ఈ ఆదివారం వచ్చే ఆదివారం నువ్వు కనపడతావు లేదు, దేవుడు అడగలేట. ఎందుకు లోకం వైపు? నేను చెప్తున్నా, నీ విశ్వాసం బలమైందైతే, నీ విశ్వాసం బలమైన నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. ఏదైనా సరే చాలనేది. నీ విశ్వాసం బలహీనమైతే నువ్వు వాటి కోసం పరిగెడతావు. ప్రభు, నేను నిన్న కారు వేసుకొని వస్తూ ఉండగా రాత్రి అడిగిన, ప్రభువా రేపటి దినం నీ బిడ్డలకు ఏమి సిద్ధపరచాలి అంటే, విశ్వాసం, అల్ప విశ్వాసులారా ఆ మాట చెప్పయ్యా అన్నాడు. రాత్రి చూసుకున్న అల్ప విశ్వాసులారా ఎన్ని పర్యాయాలు దేవుడు అన్నాడు. ఈరోజు నేను చెప్పింది ఒక పర్యాయం, గడ్డి పువ్వు గురించి. గడ్డి పువ్వు గురించి, అలంకరణగా కనిపిస్తున్న అడవి గడ్డి పువ్వు వైపు చూస్తున్నావే. అడవి అంటే అర్థం ఏంటి తెలుసా? అడవి అనగా లోకము అని అర్థము. లోకములో గడ్డి పువ్వులు కొన్ని అలంకరించుకుంటాయి. కొంతమంది చాలా బలంగా ఉంటారు, చాలా శరీర సౌష్ఠవం ఎలా ఉంటుందంటే బలంగా, దృఢంగా, అందంగా, ఆకారంగా కనపడతారు. ఇంతలో కనబడిన ఆ మనిషి ఇంటికెళ్ళి పడుకోగానే ఆవిరైపోయిందా ఆయన జీవితం. బిడ్డలారా, క్రీస్తు వైపు చూసేవాడి జీవితం ఎలా ఉంది తెలుసా? ఇంటికెళ్ళి పడుకోగానే ఆత్మ వెడలిపోవచ్చామో కానీ నీకు పరలోక స్వాగతం పలుకుతుంది. లోకంలో బతికేవాడికి క్రీస్తునందు బతికేవాడికి ఉన్న వ్యత్యాసం అదే. విశ్వాసములైన మూర్ఖ జనులారా అనిపించుకుంటావా? ఇప్పటికే అల్ప విశ్వాసి అని అనిపించుకున్నావు. రేపొద్దున మూర్ఖుడా అనిపించుకుంటావా? నీ గతి అతోగతే. నీ దగ్గర ప్రార్థనలా, నీ దగ్గర వెలుగు లేదు. చీకటి ప్రవేశిస్తుంది నీ ఇంటిలోనికి, నీ ఒంటిలోనికి చీకటి ప్రవేశిస్తుంది అని అనడానికి కారణం ఏంటి తెలుసా? ప్రారంభం. ఏమి రాయదు బోర్డు మీద, ఇది ప్రారంభం అని రాయండి. ప్రారంభం ఏంటో తెలుసా? ప్రారంభం దేనికి తెలుసది? నీ జీవితం ముగింపుకు ప్రారంభ దినం ఇది. నేను చెప్పిన లోకంలోనూ మనిషి లోకమంతా తిరుగుతాడు, లోకంలో అన్ని అనుభవిస్తాడు, ఇంటికి వచ్చి పడుకున్నాడు, టిప్పు టాప్గా తయారై వెళ్ళిపోతాడు. ఆయన వాడని సెంటు లేదు, వాడని సబ్బు లేదు, వాడని సోపు లేదు అన్నట్టుండిద్ది. కానీ లోకమంతా సంచారం చేసి తన అందమంతా చూపించుకొని వచ్చి సాయంత్రానికి ఇంట్లో పడుకున్నాడు. పొద్దున్నే మనవరాలో తాత అంటే లేరు వెళ్ళిపోయాడు. తాత అని పిలక ముందే పోయాడు, మా అమ్మ అని పిలక ముందే పోయింది, నాన్న అని పిలక ముందే పోయాడు. ఏడకి పోయాడు? నిత్య నరకాగ్నికి. ఎక్కడికి పడిపోయాది? బట్ యేసు వైపు చూసేవాడు ఎట్టి పరిస్థితిలో నిత్య నరకాగ్నిలో పాలు కాడు, నిత్య జీవంలోనికి వెళతాడు. ఆ నిత్య జీవంలో ఏముంది నీకోసం అంటే, బంగారముతో కట్టబడిన నిర్మాణాలు, నీ కొరకు నీ ఇల్లు సిద్ధముగా ఉన్నది. నీ గుడారం అక్కడ. ఇక్కడున్న టెంపరీ గుడారాలు కాదు మనకి, అది నీకైనా నాకైనా. ఎందుకు చర్చి పరిచయ విషయంలో నేను ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తానంటే ప్రధాన కారణం ఒకటే, ఈ మందిరం దేవునికి మహిమకరంగా ఉండాలా. చూడండి, ఎక్కడ నాకు ఎంతమంది పరిచయస్తులున్నా కానీ ఎక్కడ నేను డొనేషన్ రూపాయి అడగను, ₹1 నేను తీసుకోను. నా కష్టం, నా శ్రమ ఇష్టంగా ఖర్చు పెడతా దేవునికి. అదే నా బిడ్డలకి నాకు దీవెన అనుకుంటా. మీరన్నా దాచుకుంటారేమో కానుకేయడానికి, ఇదిగో కొంత అమౌంట్ తీసుకొని వచ్చేసి ఏడగన వద్దులే, ఈ నోటు కొత్తది కొందగా పాత చేద్దాం వేస్తారేమో. నా బుద్ధి అది కాదు. దేవునికి ఇది నిర్ణయం, ఇది దేవునిది అంటే దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు అంతే. అది అల్ప విశ్వాసులు కాదు, విశ్వాసులకు తగినది. దేవుని పరిచయం అంటే ఇదిగో నేనున్నా ముందు, అది దేవుని వైపు చూడటం అంటే అక్కడ పని ఎవరిది? నాదా? అజయ్ బాబుదా? అక్కోలదా? ఎవరిది కాదు, దేవునిది. సో అందుకనే చెప్తున్న బిడ్డలారా, దేవుని వైపు చూడండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మన పందపు పరుగులో ఓపికతో పరిగెడతాం. కింద కొన్ని మాటలు ఉన్నాయి చూడండి, దాని కింద కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన తన ఎదుట ఉంచబడిన
ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడండి? యేసుక్రీస్తు ఏం చేశాడు? అవమానమును ఎందుకు? ఆనందము కొరకై. అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్యం పెట్టాడు? అవమానించబడ్డారు, మూడే వేశారు. యేసుప్రభు వారిని అవమానపరచలేదా? పీక్కో, చేతనైతే ఆ శిలువ నుంచి దిగిరా అనలేదా? ఇదిగో నీకు చేతనైన విధంగా నువ్వు ఆజ్ఞాపిస్తావు కదా, ఈ వచ్చిన సైన్యాన్ని చచ్చిపోమని ఆజ్ఞాపించో. చేయలే. ఉమ్మి వేశారు, నువ్వు దేవుడు కుమారుడు అని ఉమ్మేశారు. ఆ అవమానాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదంటే రాబోతున్న నిత్యానందము కొరకు. చూసావా? దేవుని యొక్క సింహాసనమందు కుడి పార్శ్వమందు, అందుకే ఆయన ఆసీనుడయ్యను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపం చేసుకోండి, దేవుని కుడి పార్శ్వమందు, తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఆసీనుడయ్యాడంటే ఆసీనుడు అవడానికి అవమానమును భరించాడు. ఎందుకు? అల్ప విశ్వాసం, విశ్వాసానికి అల్ప విశ్వాసము ఆ కొదువ, ఆ కొలత ఎందుకు, ఆ పరిమాణం ఎందుకు తగ్గుతుంది అనంటే ఏదైనా నిందలు, ఏదైనా అవమానాలు మనం భరించగలుగుతామా? ఎవరన్నా మనల్ని అవమానపరిచారు గబాల్లా, తెలుసో తెలియకో. కొన్ని సంఘాల్లో కూడా ఏం జరుగుతాయి అంటే, ఇప్పుడు అజయ్ బాబాయ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు అజయ్ నన్నే అనుకుంటా, గబాల్న ఈ చెక్కవాడికి ఏం తెలియదు అన్నాడనుకో, మీ అందరి ముందు నన్ను అవమానపరిచెట్టి అంటే అర్థం ఏంటి తెలుసా? విశ్వాసి ఏమైపోతాడంటే అవిశ్వాసిగా అల్ప విశ్వాసం వచ్చేసింది. అంటే విశ్వాసం యొక్క పరిమాణం ఏమవుతుంది చెప్పండి? తగ్గిపోతుంది. అప్పుడు ఏమైందంటే ఈ ఆవగింజకి ఏం పడిద్ది? సొట్ట పడిద్ది. అంటే పుచ్చిపోయినట్టు సొట్ట పడిద్ది. ఆవగింజంత విశ్వాసమును అద్భుతంగా స్వీకరిస్తే పరలోక రాజ్యములో దేవుని కుడి పార్శ్వమందు క్రీస్తు ప్రభువారు ఎలా కూర్చున్నాడో అలానే ఆయన ప్రక్కన మనం కూర్చుంటాం. ఆయన జీవపు వెలుగులు మనం నడుస్తాం. కనుక విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ చేసుకోకూడదు. విశ్వాసాన్ని డ్యామేజ్ చేసే క్రియలు ఏంటంటే ఈ లోకంలో మనకి ఒకటి అవమానాలు, నిందలు, అవమానాలు. గుర్తుంచుకోండి, విశ్వాసము డ్యామేజ్ చేసేది నిందలు, అవమానాలు. మరొకటి ఏంటంటే మన కంటి చూపు ఎక్కడుండాలా? అడవి గడ్డి పువ్వు అలంకరించబడిన వాటి గురించి కాదు, లోకంలో అలంకరించబడిన మనుషుల గురించి కాదు. పెళ్లిళ్ళలోకి వెళ్ళినట్టే కొంతమంది మంచి అలంకరణతో స్త్రీలు వస్తారు. ఎక్కువ స్త్రీలు బాగా అలంకరణ ప్రియులు కాబట్టి మంచిగా అలంకరణ చేసుకొని వస్తే, అక్క ఈ చీర ఆడుకున్న భలే ఉంది, లేదా ఇంకొక అక్క వాళ్ళకి తెలియదు అనుకో, గిలుతారు, ఆ చీర చూడ, ఆ చీర చూడ, ఆ నగలు చూడ, ఆ నగలు చూడండి. ఎందుకు? అలంకరణ. వాటి గురించి నువ్వు బాధపడద్దు. ఎందుకో తెలుసా? వాటిని మించినది పర్మనెంట్గా దేవుడు నీకు ఇవ్వడానికి పరలోకంలో సిద్ధపరిచాడు. అయితే నీకేముండాలి? క్వాలిఫికేషను ఏముండాలా? విశ్వాసం. విశ్వాసం డ్యామేజ్ చేసుకునే పనులు చేయబాక. లోకములో ఉన్నదాన్ని బట్టి నీవు అలగబాక, మూలగబాక, ఏడవబాక, సనుకొనబాక. రెండవ మాట మనం ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు రెండు మాటలు చెప్పుకున్నాం. ఇంకా ఏంటది? అవమానాలను మనం భరిద్దాం, నిందలను సహిద్దాం. అవమానాలు భరిద్దాం, నిందలు సహిద్దాం. విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు మాత్రమే మనం చూద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె మరొక ఎపిసోడ్లో ఈ విశ్వాసం, అల్ప విశ్వాసం గురించి, అంటే మన విశ్వాసాన్ని డ్యామేజ్ చేసే పనులు ఏమి ఉన్నాయి అనేది మళ్ళా చర్చించుకుందాం. అప్పటి వరకు ప్రార్థన పూర్వకం ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణడానికి స్తోత్రాలు, మహోన్నతుడా నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలెల్లరినూ దీవించండి. అల్ప విశ్వాసులారా, ఆ సమూహం వైపు కాక విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించు నీ వైపు చూస్తూ మా పందెపు పరుగులు ఓపికతో పరిగెత్తే శక్తిమంతులుగా మార్చమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు దీవించండి. అయా విశ్వాసమును బలపరచండి. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది కదా, దాన్ని బలపరచండి, స్థిరపరచండి. బలవంతులుగా చేయి, నిత్యరాజ్యానికి వారసులుగా అయా నీ బిడ్డలను తయారు చేయండి. ఆ రీతిలో ఆత్మానుసారమైన అభిషేకం నీ బిడ్డలు ప్రయోగించండి.
వారి గృహాల్లో ఉన్న శరీర రుగ్మతలు తొలగించండి. ఆత్మానుసారమైన అభివృద్ధిని దయచేయి, క్షేమమును దయచేయి అయా. ప్రతి ఆటంకాల అవరోధాలు దూరపరచండి. ప్రతి అవమానాలు, ప్రతి నిందలను భరిస్తూ సహిస్తూ నిత్యానందము కొరకు వారు ప్రయాసపడే వ్యక్తులుగా తీర్చిదిద్దండి. రోగం నుంచి విడుదల, బాధల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, వేదన నుంచి విడుదల, బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. గర్భఫలాలను అనుగ్రహించి, వివాహం జరగని వారికి వివాహమును జరిపించి అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును, వ్యవసాయం సరిగా లేని వారికి వ్యవసాయమును, సంపదను దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.